అవ్వట్లా కావాలని ఉంది. ఫుల్ఫిల్ అవ్వట్లా. అది అంటే ఏంటంటే చిన్న మాట తీసుకో, ఫుల్ఫిల్ అవ్వట్లా. నాకైతే ఏదో సేవ చేసాం, సాటిస్ఫాక్షన్ ఓకే అంతవరకు తప్పించి ఇంకా ఇంకా- నాకు ఇది కాదు, ఇంకా ఇంకో స్టెప్ ఉంది అని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఆ సెన్స్ నీలో చెప్తూ ఉందంటే కంపల్సరీ అక్కడ నుంచి మార్పు రావాల్సిందే. చాల్సిందే. ఏదో అడుగుతుంది ఏంటి, ఏందో అడుగుతుంది, ఏందో అంటే అడుగుతుంది. ఆకలి అవ్వాలి. అంటే అన్నం తిన్నాము కానీ ఆకలిగా ఉందంటే ఎట్లా అన్నంలో తప్పన్నా ఉండాలి, నువ్వు అన్నం సరిగ్గా తినలేకపోవడం అని ఉండాలి, ఏదో జరగాలి. కానీ కాబట్టి మంచి దీనికి ఇంకేదైనా అడిగితే అడగండి, డౌట్ అడగండి. ఇంకా మీరు అడగండి, ఆమె ఇంకా ఇంకా మీ సైడ్ నుంచి అడగండి. అమ్మలలో ఏదో డౌట్ ఉంటే మీకు ధ్యానం ఉందా? డౌట్ ఏంటంటే అమ్మలు అలాగా మమ్మల్ని చూసేలాగా తన్మేలు చూస్తున్నారు, సంతోషం చూస్తారు. ఇంకా వాళ్ళు అడిగే పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే కొంతమంది ఏంటంటే మనం ఉదాహరణ ఇది మామూలు కాదు, తిరుమల కోసం అలా అలా అనుకుంటారు. ఆ ప్లేస్ రాగానే అలా అలా చూసినప్పుడు కళ్ళు మూసుకుంటే గుడి దాటి వెళ్ళిపోతారు. అలా ఉంటారు. అర్థం కదా, నిన్నే అడుగుదాం అనుకున్నా దేవుడిని దాటేశారు. వాళ్ళు మేక బయటకు చేసి కూడా నెట్టేస్తారు. ఏంటంటే మనం ఏదైతే ఒక యాంగిల్ అట్లయింది నా మన మీరు వచ్చారు కదా, నేను కనుక్కోలే అనాథ పిల్లలకి హిందీలు తీసుకొని వసూలు చేసుకున్నాను, అరటికాయలు అమ్ముతానా, నేను మిమ్మల్ని కనుక్కోలే. ఏసినిచ్చి అవి అన్న ఇల్లు కదా అని అప్పుడు మళ్ళీ గుడికాడే మళ్ళీ సెల్ఫీ తీపించుకున్నాను నీతో ఒకటి. అటుకెళ్ళి అమ్ముతారా? మీరేం చేస్తారు? పట్టు చీరలు. గుడ్ గుడ్. నార్పల్ దగ్గర పల్లె స్టార్ట్ చేసి గుడ్ మంచి. పల్లె అంటే ఏం లేదు, అందరు పల్లె నుంచి వచ్చి ధ్యానం అమ్మలంతా వచ్చే వయసులో సంతోషం. తల్లి బంగారు తల్లు మంచిగా ఉంటున్నారు. మీరు కింద కూర్చున్నా మేము పైన ఉన్నాం. అమ్మ కింద కూర్చున్నారు. పర్లేదు. అమ్మ మీరు అమ్మ ఈ సైడ్ నుంచి ఏమైనా డౌట్ ఉందా? ఓకే పర్లేదు. సరే మంచిదని తల్లి. అవి వాతావరణ నొప్పులు అమ్మాయి, మోకాళ్ళ నొప్పులు కదా. అదే అది కూడా ఏంటంటే వస్తాయి. అది ఏజ్ రీచ్ వలన మనం తినే ఆహార పదార్థాల వలన కొన్ని మార్పు మార్పులు జరుగుతూ ఉంటాయి. నడుములు చాలా భారీ నొప్పి. ఇప్పుడు ఉందా? ఇప్పుడు కూడా ఎప్పటికట్లే ఉంది. మనం ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాలంటే కొన్ని మాటలు మీకు అర్థం కాదు. మీరు చెప్పేది అహంకారానికి ఏంటంటే అహంకారం మనలో ఉంది కదా, అహంకారానికి ఏదో రకాన్ని మేత కావాలి. దానికి అహంకారం అని మనలో ఉంది కదా, నేను ఉంది కదా, అహంకారానికి దానికి ఒక ఆహారం కావాలి. ఆహారం ఏంటంటే దాని ఆహారం ఎలా తీసుకుంటుందంటే ఏ రకంగా తీసుకుంటుందంటే అది ఒక్కొక్కడు ఏంటంటే పక్కోళ్ళలోనో ఎదుటోళ్ళలోనో తప్పులన్నీ చెప్పుకొని వాడు ఎదవంటాను, వాడిని ఎదవంటూ నేను మంచోడిని అంటూ ఆనందపడుద్ది అహంకారం. ఒక రకమైన అహంకారం. అటు అలా ఏం చేస్తానంటే దేహం ద్వారా ఎక్కడో ఒక నొప్పుని క్రియేట్ చేసి నిన్నంతా నువ్వు నొప్పి పెడుతున్నావు, బాధపడుతున్నావు క్రియేట్ చేస్తుంది అహంకారం కూడా గుణం. అంటే నీవు దానికి ఏదైతే నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తానికి ప్రయత్నిస్తుంది ఏదో ఒక రకంగా నిన్ను వశపరుచుకుంటుంది. అది అహంకారం కూడా అది గుణం. ఇప్పుడు ఏంటంటే అమ్మకి నొప్పి అన్నది కదా, అసలు నొప్పి లేదు. అమ్మకి నొప్పి ఉన్నట్టు ఫీల్. నొప్పి ఉంటుంది, అర్థమైంది, లేకుండా ఉండదు. నొప్పి ఉన్నట్టు ఫీల్. దాని కనుక బాగా అంతరాత్మగా గమనించకపోతే నొప్పి లేదు అక్కడ. ఏంటంటే సహజంగా లాస్ట్లో ఏంటంటే ప్రపంచం, సంసారం, దేహం, ఇది క్లైమాక్స్. దేహం ప్రపంచంలో నాకు జాబ్ వద్దు, నాకు డబ్బులు వద్దు అని వదిలేయచ్చు. సంసారం నా పిల్లలు వద్దు, మా ఫ్యామిలీ వద్దు అని వదిలేయచ్చు. కానీ దీన్ని వదలేడు, దీనిలో ఉండాలి. కాబట్టి ఆదిశంకర్ సార్ ఈ బుక్లో చెప్పాడు ఇదే. దీంట్లో మీరు చదవండి బుక్ అది చదవండి. వివేక చూడమండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే రాసిన త్యాగం గురించి. నువ్వు సంసారాన్ని తీయవచ్చు, నీ బాధ్యతలను తీయవచ్చు, కానీ దేహాన్ని మీద మమకారం పెట్టుకున్నావు అంటే దుఃఖానికి గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటన్నిటికంటే ముందు ఫోకస్ దీనికి చేయాలి.
ఏంటంటే ఆ నొప్పులు పోతాయి. అది ఎప్పుడు పోతాయి? నువ్వు ఎప్పుడు పోతావు అప్పుడు పోతాయి. నువ్వంటే నువ్వు నువ్వు కాదు, నువ్వు కాదు. నేను అహంకారం. నేను దేహం అనుకున్నాను కదా. నేను దేహం. నీ పేరేం పేరమ్మా? తులసమ్మ. అమ్మ పేరు నాగరమ్మ. అది ఎప్పుడు పోతుందంటే రోజు పోతుందో మనం చూస్తున్నాం. ఎప్పుడో తెలుస్తుంది. నిద్రలో నువ్వు నిద్రలో వచ్చి మీ నిద్రలో వచ్చి అడుగుతా. బాగా నిద్రలో నీ కాళ్ళు నొప్పి ఉంది, నడువులు నొప్పి ఉంది, నీ ఊరు నీ పేరు అడరా చెబితే ఇప్పుడు ఉండట్టు. అది నువ్వు బాగా లేడు. ఎవడు ఒకడు అహంకారం అప్పుడు లేడు. వాడు అందుకు నొప్పి లేదు. వాడు పోవాలి. వాడు పోవాలి. నేనే అహంకారపురుడు. నాకు నొప్పులు అంటున్నా చూడు. వాడు పోవాలి. నాకు నొప్పులు లేవు అనుకోకూడదు. ఎట్లా మళ్ళీ నాకు నొప్పులు లేవన్నా వాడే నాకు లేవన్నా వాడే, నేనన్నా వాడే, అన్ని వాడే. నాదన్నా వాడే, నేనన్నా వాడే. అప్పుడు ఏంటంటే ఏమనుకోవాలంటే, అంటే ఈ పెద్ద మాట అన్నమాట. అంతవరకు అనుకోలేము. అర్థమైందా? ఈ దేహం కాదమ్మా. ప్లేట్లో అన్నం పెట్టినప్పుడు అన్నం ఉంది కదా, అన్నం ఉంది, అన్నం పెట్టారు మీకు ముందు ప్లేట్లో అన్నం పెట్టారు కదా, ఇది అన్నం అన్నారు. అన్నమే కదా ఇది? నువ్వు కాదు, అన్నమే కదా ఇది. కరెక్టే కదా? అన్నంలో అన్ని కూరలు పెట్టి అన్నం పెట్టారు, మీకు అందరూ ప్లేట్ ఇచ్చాం. ఇదేంటి అన్నారు. అన్నం అంటారా నేనంటారా? అన్నం అంటావు. మరి తిన్నాక నేనట్టు అంటావు. బయట ఏముందో ఇప్పుడు ప్లేట్లో అన్నం ఉంది. ఇది అన్నమేనా అన్నావు. ఇది నేను కాదు, అన్నమే అన్నారు. బాగానే ఉంది. మీ అందరూ తెలిసి కరెక్టే. ఇది సాక్షే కదా. ఈ అన్నం తిన్నాను, తిన్నది అన్నమే కదా, నేనెట్టు అవుతాను? అదే నువ్వు కాదు, అన్నం నువ్వు. మరి అన్నానికి నొప్పి వస్తే నువ్వు అన్నంలో ప్లేట్లో ఉన్న అన్నానికి మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉంటాయా? లేవు. మరి నువ్వు అన్నమే కదా. మరి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అన్నం. అర్థమైంది నీకు? కాబట్టి ఇది ఆహారం తోటి తయారయ్యేది. తమ్ముడు ఫోను మీదా? పర్లేదు. అందుకని ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఈశా పౌర్ణమి సద్గురువు చెబుతాడు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, కళ్ళు మూసుకోండి. ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు. నాకు శ్వాస వెళ్తున్నప్పుడు ఈ దేహం నేను కాదు, శ్వాస వస్తున్నప్పుడు మనసు నేను కాదు. ఇది పరికరం. ఇది రెండు నేను కాదు. నేను విశ్వాన్ని, నేను ఆత్మని అనుకోవాలి. దేహం నేను కాదు, నేను దేహం కాదు, ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు, దేహం నేను కాదు, మనసు నేను కానీ మీరు అనుకుంటూ చెప్పుకుంటూ ఉండాలనుకోండి. ఓహో దేహం నువ్వు కాదా, అప్పుడు దేహానికి ఏదో వచ్చిందిలే, దానికి ఏదో ఇచ్చింది అనుకుంటాం మనం. దానికి ఏమనాలంటే బాగా రౌండ్ మాసలు ఏమన్నారంటే, క్యాన్సర్, దీనికి ఏదో క్యాన్సర్ వచ్చిందంటే, దీనికి ఇది అన్నం తింటలేదు, ఇది నిద్రపోవట్లేదు, కొంచెం చేయబోటు లేకుండా లేకపోవట్లేదు అంటాడు అనమాట. అంటే దీన్ని ఇంకో దానికి పోలుతాడు. పాయింట్ అర్థమైంది? నేను అన్నాడు ఆయన దీన్ని ఇది అది ముసలైంది, చనిపోయిన దాకా కూడా వస్తువులా చూశాడు. క్యాన్సర్ వచ్చింది, ఆయన అందరూ హాస్పిటల్ తీసుకెళ్దాం అన్నారంట రమణ మహర్షి. అప్పుడు రమణ మహర్షి నవ్వాడంట. ఒక ప్లేట్లో మనం ఇస్త్రాకులు భోంచేసాం, తిన్నాము. తిని దాన్ని డస్ట్బిన్లో వేయాలి కదా, కుప్పతోటిలో, దాన్ని సంచిలో పెట్టుకోం కదా. అప్పుడు అన్నాడంట, దీనికి ఇది దేహం అనేది ఒక వేస్ట్ డస్ట్బిన్ లాంటిది. వచ్చింది, చూసింది, 10 మంది అటు చూసింది, అయిపోయింది, దీన్ని సంచిలో ఎందుకు పెట్టుకోవాలి, పారేయను. అట్లాగానే అంటే ఈ పెద్ద విషయాలు అనమాట మీకు తెలియదు. కాబట్టి ఇది ఏంటంటే అప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇదంతా ఇది పోవటానికైనా ఇవన్నీ కాళ్ళు నొప్పులు నొప్పులు వస్తాయి. ఏజీటీ వస్తుంది. కాబట్టి ఈ దేహం నేను పట్టుకోకండి. ఏదో పట్టించుకుంటానంటే అంత ఇబ్బంది పెట్టింది. ఇది ఏం లేదు. ఒక్కమాలి నాకు నొప్పుకుంది. ఇప్పుడు ఉయ్యాలు చేయాలంటారు కదా, చేయరు అంటారు, ఉయ్యాలు చేయరు అంటారు కదా, ఊగుతున్న చేయరు, వీళ్ళు చేయరండి. ఒక్కమాలి మీరు నా కాళ్ళు ఎప్పుడుకోండి, నా ఒళ్ళు ఎప్పుడుకోండి ఒక్కమాలి అంటే అనుకుంటారనుకున్నా పొద్దుకులు అదే ఊగుతారు. నీకేం ఒళ్ళేపు, నాకు ఒళ్ళేపు. అసలు ఎవరికి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు లేవు. మనం ఉన్నట్టు బ్రహ్మ ఉంటుంది. మాకు ఉంటాయి, మాకు ఉంటుంటాయి కానీ దాని చేస్తా ఉంటుంటాం. అందుకని దాని గురించి పట్టవద్దు. దేహాన్ని గురించి ఎక్కువ ఇంపార్టెంట్ అవగాహన దీనికి. అర్థమైందా? దీనికి ఒక మనిషిని ఇంకోటి ఏంటంటే దేహం అనే కూడా కాదు ఇంపార్టెంట్. దేహానికి ఇవ్వకూడదు, మన ప్రపంచానికి ఇవ్వకూడదు, ప్రపంచానికి ఇవ్వకూడదు, మన సంసారానికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వకూడదు.
ఉండాలి అట్లా ఉండగా దానిలో ఉండకుండా బయటకు వచ్చి చూడాలి. ఇంపార్టెంట్ ఇవ్వడు. ఇంపార్టెంట్ ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నామో అక్కడే పెయిన్ మొదలవుతుంది. పెయిన్ మొదలవుతుంది. అలా ఏం చెప్తారంటే మేము తమిళనాడులో భగవతి అనే మిషన్కి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఒక చెప్పిన పాయింట్ ఏంటంటే మన చైతన్యం నీ చెప్తున్నాను కూడా అర్థం అవుతుంది నీ చెప్తున్నాను మనలో ఈ ప్రాణశక్తి మనసు అనేది ఒక లిక్విడ్ పదార్థం లాంటిది. చైతన్యం అనేది ఒక లిక్విడ్ అంటే వాటర్ తోటి పోల్చాం. ఇప్పుడు ఒక జగ్గు ఉంది, గ్లాస్ ఉంది, ఒక కుండ ఉంది, ఒక గ్లాస్ ఉంది. గ్లాస్లో పోసినప్పుడు గ్లాస్గా మారుతుంది, గ్లాస్ షేప్ వచ్చేసింది. కుండలో పోతే కుండగా ఉంటుంది, జగ్గులో పోతే జగ్గుగా ఉంటుంది. అప్పుడేంటి ఈ శక్తి ఏం చేస్తున్నామంటే మనం నిరంతరం మారుతూ ఉండాలి. ఇప్పుడు యవనంలో ఉన్నప్పుడు ఆ జగ్గు అనుకోండి, గ్లాస్ అనుకోండి, కుండకు వచ్చినప్పుడు వృద్ధాప్యం. కుండకు వచ్చింది, కుండలో ఉన్న స్థితిగతులన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు యవనంలో ఉన్న స్థితిగతులు నేను ఆ టైంలో తినేనండి, నడిచేనండి, మాట్లాడి పరిగెత్తానంటే ఈ జగ్గులోనే ఉండాలి, మీరు కుండకు రాలా. షిఫ్ట్ అవ్వాలి. నీకు అర్థమైందా? ఆ కాలంలో నేను తిన్నదంటే ఘర్షణ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఓహో అది జగ్గులో ఉంది. ఇప్పుడు కుండ అంటే వృద్ధాప్యానికి వచ్చేది. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు దీనికి ఏముంటుంది? నడువు నొప్పు, ఒళ్ళు ఊడిపోతాయి, కళ్ళు మసలు వస్తాయి, అన్నం తిన్నది అరగదు. అర్థమైందా? అందరి రమ్మ బాగా అత్తాతను పలకరించోడు కొంతమంది పలకరీరు. ఈ కుండలో ఉన్న రూల్స్ ఇది, అంటే వృద్ధాప్యంలో రూల్స్ ఇది. అర్థమైంది మీకు? దాన్ని కుండలో ఉన్న గుండాన్ని మనం స్వీకరించాలి. ఈ కుండలో ఉండ గ్రహించాలి. దీనికి ఉండే రూల్స్ ఏంటి? బయట అన్న కోళ్ళ అత్త బయటికి వెళ్ళి అత్తను మమ్మీ బయటికి వెళ్ళి అత్త ఇంట్లో ఉంటారు, ఎందుకు ఇంటి కాపలా ఉండాలి, పిల్లడు ఒకడే ఉన్నాడు అంటారు. ఓహో దీనికి ఉండే గుణం ఇది, ఈ వయసులో చేయాల్సిన పనులు ఇది. దీనికి కాళ్ళు నొప్పులు వస్తాయి, అన్నం మంచి ఉడికిన అన్నం బెటరు, సద్యాన్నం ఉంది అత్తగా తినమంటారు. దీనికి అంటే ఈ వయసులో ఏమేమి చేస్తారో అన్ని చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరేమనుకుంటారంటే మీరు ఇంతకుముందు ఉండే వయసులో ఉన్నప్పుడు తిన్నది, వయసులో ఉన్నప్పుడు బయటికి వెళ్ళింది, అది దలుచుకుంటా ఉంది, లేదా? అందుకని మారుతూ ఉండాలి. ఇప్పుడు ధ్యానం అంటే మార్పుని యాక్సెప్ట్ చేయటమే. ధ్యానం అంటే గురుగారు మనకి ఇదేను కాదు, మారే వస్తువుని మారుతుందని చూస్తమే అది. అందుకంటే భగవత్ గురించి ఏమంటారంటే మనం ఒక చోట ఫోకస్ చేస్తే ఒక చోట ఫోకస్ చేస్తున్నందువల్ల ఐస్ గట్టిగా అయిపోతుంది. గట్టి అవుతుంది అంటే నీకు తెలియకుండానే. అప్పుడు ఆ ఐస్ గట్టి అయితే జగ్గులో ఉండదు, కుండలోకి వస్తే రాయి అయిపోతుంది. కుండకి ఇవ్వట్లా అంటే వృద్ధాప్యం యాక్సెప్ట్ చేయట్లా, అది చోట్ల. కాబట్టి ఈ లిక్విడ్ పడతాం కాబట్టి ఏ సందర్భాన్ని ఏ సిచ్యువేషన్ని అక్కడక్కడ మారుతూ ఉండటమే ఈ ధ్యాన స్థితి, ఆత్మస్థితి. మార్పుని యాక్సెప్ట్ చేస్తుండాలి. ఏం లేదమ్మా, నేను ఇంట్లో వసతిగా ఉన్నావు, ఏదో నీ ఇంట్లో బెడ్రూమ్, నీకు చక్కర బాత్రూమ్ ఉంది, అక్కడ తినడానికి నీ పంచాయతీ అన్నం ఉన్నారు, అక్కడికి వచ్చావు కానీ ఆసుపత్రులు ఉండవు. అప్పుడు అంటే అప్పుడు ఇల్లు నుంచి అక్కడ మారపోతే కష్టం వచ్చేస్తుంది. ఇక్కడ మారాలి, ఓహో ఇక్కడ ఉండాలని నేనేం చేయాలి అది చేసుకుంటూ వెళ్తున్నారు. అది అందుకనే ఆ లిక్విడ్ పడుతుంది కాబట్టి దాన్ని గమనించండి. అది మనకు ఇంకోటి గురుగారు మీకు చెప్తున్నారు ఈ పాయింట్ అందరికి. మనకి మన మనస్సుకి ఏంటంటే మన మనసులో ఉండ ఈ లోపల ఉండ బుద్ధుడు చెప్తాడు, లోపల ఉండ హార్మోనిస్ ఉంది కదా, మన చైతన్య హార్మోనిస్ ఉంది కదా, అయ్యేంటంటే ప్రపంచానికి, సంసారానికి, కీర్తి, డబ్బుకి అవి ఒక తెలియని ఒక అలవాటు పడి ఉంది. నెమరీ వుడ్స్ అయిన లోపల ఉన్న మన సెల్స్ అన్ని, ఆ సెల్స్ ఏంటంటే నీకు తెలియకుండానే అది చూసినప్పుడే నీకు హార్మోన్స్ యాక్ట్ అవుతాయి, నీ కంట్రోల్ ఉండవు. అదేంటంటే షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళారు, మీరు వెళ్ళే ముందే డోర్ సెన్సార్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది కదా. నీలో ఉన్న హార్మోనిస్ కొన్ని నువ్వు బాగా రాగంతో పెంచుకున్న విషయాలకి నువ్వు బాగా ఏదో బజ్జీలు తినాలనుకున్నావు అనుకో, ఆ బజ్జీలు చూసినామంటే నీ హార్మోనిస్ ఆ 2 హార్మోనిస్ యాక్టివ్ అయిపోతాయి, నీకు ప్రయోగం చేయకుండా తినేస్తావు. గుడ్, ఓకే తల్లు. అందుకే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు అనుకుంటా ధ్యానం చేయండి. తర్వాత ఏదైనా మార్పు చెందుతూ ఉండదు అనుకున్నామా దాన్ని యాక్సెప్ట్ చేయండి. నొప్పి ఉందనుకో దాన్ని పోకూడదు అనుకోవద్దు. నొప్పిని పర్లేదు, నొప్పిని కూడా పాట పాడారు కదా, బాధే సౌఖ్యం అని రానిపోయి నిత్యం ఆనందం అనేది. ఆ బాధను కూడా మీరు ఆనందంగా అనుకున్నారు అనుకోండి, అది ఆనందంగా ఉంటుంది. నా బాధ వస్తుంది అంటే అదే బాధ అయిపోతుంది. అసలు యాక్చువల్గా మనకి అరవిందో స్వామి గురువు చెప్పిన అద్భుతమైన ఏంటంటే మరణాన్ని ప్రేమించుకుంటున్నాడు, వృద్ధాప్యాన్ని ప్రేమించాలి. అంటే దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే అది మనల్ని ఎదిరిస్తూ ఉంటే మన మీద దాడి చేస్తుంది. ప్రేమించడం మొదలు పెడితే మనతో అనుసంధానం కలుపుకుంటుంది. నొప్పిని, ముసల్తనాన్ని, అందుకని జబ్బుని ప్రేమించడం మొదలు పెట్టండి. అప్పుడన్నా ఈ మోకాళ్ళతో నడిచాను కదా,
మోకాళ్ళు నొప్పి వచ్చాయి అనుకోండి, ఏమంటే మోకాళ్ళు ఇప్పుడు దాకా నాళ్ళు నడిచి ఇప్పుడు బాధ అయితే నన్ను తిట్టుకొని అందరూ చెప్పి ఊరు ఎండేస్తావా, మోకాళ్ళు నేను తిట్టే లేవా, కరెక్టే కదా. మోకాళ్ళు బాగా నడిచారు కదా, మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు మోకాళ్ళు ఏమనుకుంటాయి. ఇప్పుడు దాకా బాగా నడిచి రాములు వచ్చిన ఊరు అందరూ చెప్పి రాములు చెప్పి నన్ను ఎండేస్తావా, నీ అంత చూస్తానండి. అదేందా అప్పుడు నువ్వు బాగుంటప్పుడు వాడుతున్నాను కదా, బాగున్నప్పుడు నిన్ను చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది. ఎన్ని రోజులు ఉంటా ఉండమ్మా, నిప్పమ్మ ఉండు, నిన్ను చూసుకుంటా బాగా కదా, బాగా చూసుకుంటాను. ఓకే, మీరు నా నేను నడిచాను కదా, నడిచినందులో వచ్చింది కదా, అందుకే మీరు మంచివాళ్ళు నాకు వచ్చారు కాబట్టి నేను గురుకులాట నేను ఆగుతానమ్మా. ఆగి నేను భగవంతుడి దగ్గరికి కూర్చుంటాను, కళ్ళు మూసుకుంటాను, భగవంతుడు చూస్తాను. భగవంతుడు మాట్లాడుకోండి, మీ బాడీతో మీరు మాట్లాడుకోండి. అదే కాళ్ళు మోకాళ్ళు నడిచే కదమ్మా, ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకుని మోకాళ్ళ దగ్గర చేయి పెట్టుకోండి, చేయి మాకు నొప్పుల దగ్గర ఎవరైనా చేతులు పెట్టుకోండి. మోకాళ్ళు నేను నడిచాను కదా, నాకు ఉపయోగపడ్డా కదా, ఇప్పుడు బాధ అని చెప్పి నేను అందరూ ఊరంతా ఎండ వేసాను. లేదు సారీ, నేను నా మోకాళ్ళవే కదా, నేను ఉండా దాకా నేను ఉంటావు కదా, నేను పోతే ఉండవు కదా నువ్వు, కరెక్టే కదా. అట్లా మోకాళ్ళు మీ నొప్పులు ఎక్కడ అటు మాట్లాడినట్టు చెప్పండి, మాట్లాడుకోండి, చెప్పమ్మా చెప్పు, మాట్లాడుకో. నడు చెప్పెట్టు, మనసు లోపలే అనుకో, మనసు లోపల బయట అనుకో. నీకు మొక్కడం లేదు మా బయట అనుకో, మొక్కడతా అనుకో, కళ్ళు మూసుకోండి అనుకో, మొక్కడు చేపెట్టు మొక్కలు పెట్టు, అలా అనుకో. నీ నడుగా చేయబెట్టు అనుకో, అలా అనుకోండి. ఓకే అమ్మా, దాన్ని అమ్మ తల్లి నేను ఎవరు చెప్పను, నువ్వు నన్ను ఉంటాను నేను ఎప్పుడు నీకు తెలియకుండా పోతుంది. నువ్వు ఎన్నాళ్ళుంటా ఉండు అంతే చెప్పు. చెప్పండి, మీరు ఎన్నాళ్ళు ఉంటారు, 2 నెలలు ఉన్నాయి వెళ్ళండి. నేను ఉన్నాలే నువ్వు ఉండేది ఉండు, నువ్వు ఉండవు కదా. నేను పోతే నువ్వు ఉండవు కాదు తల్లి. ఒక శవ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటే శవ గారు నీకు మొహాలు ఎప్పుడు ఉండయా, నీకు షుగర్ ఉందా, మీకు ఉందా అడిగితే ఏ శవ దగ్గర అడుగుతారా, అడిగినా చెప్తాడా? నువ్వు అడిగేవాళ్ళు వాడు చెప్పడు కదా. చెప్తాడు అంటే వాడు ఉన్నాడు నీ దగ్గర. అందుకని మీ వాడు ఉన్న చెప్పు ఇవన్నీ ఉంటాయి. అందుకని నువ్వు పోయిన తర్వాత అయ్యా అన్ని పోతావు కాబట్టి. ఏది ఏడుంటాయి, అదే రిప్లై ఏడుంటాయి. అప్పుడు నేనేమనుకున్నా అంటే నువ్వు ఏడా ఉన్నాగా నువ్వు వెళ్ళిపో, వాడికి వెళ్ళాను నొప్పులు ఉండవు. అదే ఆపోజిట్. వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం ఏం చేస్తారంటే ఈ దేహాన్ని వదిలేసేసి వాడు బయటకు వచ్చి చూస్తారు. బయటకు వస్తారు, అవే వచ్చేస్తారు, పక్క నుంచి చూస్తారు దేహానికి. మొహాలు నొప్పి ఎవరికి, దానికైనా దాన్ని పక్క నుంచి చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.